దీంట్లో మనకు వచ్చేసి 1.5 cc ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 2 types ఆఫ్ ఇంజన్స్ లైక్ పెట్రోల్ అండ్ ఆల్సో హైబ్రిడ్ వెహికల్. సో దీంట్లో మీకు పవర్ వచ్చేసరికి 75.6 kilowatts వస్తుంది. అండ్ ఆల్సో మీకు టార్క్ వచ్చేసరికి 136.8 Newton meters ఉంటుంది. అండ్ యూ కెన్ క్లెయిమ్ అప్ టు 21.11 మైలేజ్ వస్తుంది పెట్రోల్ వేరియంట్ అయితే. అదే హైబ్రిడ్ వేరియంట్ అయితే మీకు 27.97 మైలేజ్ అనేది మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ దీంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు బేసిక్ నుంచే మనకి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. సో దీనివల్ల మీకు సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ మీకు ఎక్స్టీరియర్ వస్తే కనుక మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సైడ్ R17 టైర్స్ విత్ డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆటో ORVMs వస్తాయి. నెక్స్ట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా మీకు ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తాం. మీకు రిఫ్లెక్టర్స్ కూడా ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ మీకు వెనకాల రేర్ వైపర్ అండ్ ఆల్సో మీకు ఇది టాప్ ఎండ్ కాబట్టి దీనికి మీకు 360 degrees కెమెరా ఉంటుంది. అండ్ ఆల్సో పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. మీకు ఇంటీరియర్కి వెళ్తే కనుక మీకు నెక్స్ట్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. పవర్ స్టీరింగ్ విత్ ఆల్ ఆటో కంట్రోల్స్ వస్తాయి. మీకు 9 inches టచ్ వస్తుంది విత్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది. 4 speakers అండ్ 2 tweeters వస్తాయి. అండ్ విత్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది.